మహాభారతం 59 పాండవుల కోసం బయల్దేరిన శల్యుడు. ఒకవైపున పాండవులు, మరోవైపున కౌరవులు యుద్ధానికి సంబంధించిన ప్రయత్నాల్లో భాగంగా తమ బలగాలను కూడగడుతూ ఉంటారు. బలవంతులైన రాజుల సహాయ సహకారాలు కోరుతూ ఉంటారు. బలవంతులైన రాజుల జాబితాను తయారు చేసుకుని ముందుగా వాళ్ల దగ్గరికి తమ దూతలను పంపుతుంటారు. అలా శల్యుడు దగ్గరికి కూడా పాండవులు తమ దూతలను పంపిస్తారు. శల్యుడు మద్రదేశం పరిపాలిస్తూ ఉంటాడు. పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి ఆయన సోదరుడు నకుల సహదేవులకి మేనమామ. ఆ కారణంగా ఆయనకి కబురు వెడుతుంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసి వచ్చారు. ఎన్నో కష్టాలు, బాధలు భరించి తిరిగి వచ్చారు. అలాంటి వాళ్లను తనంతటా తాను వెళ్లి పలకరించాలి. కాని వాళ్లే తనకి కబురు చేశారు, అందువలన తప్పక వెళ్లవలసిన బాధ్యత తనకి ఉంది అని శల్యుడు భావిస్తాడు. పైగా యుద్ధంలో తన సాయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. తన వైపు నుంచి వాళ్లకి భరోసా ఇవ్వాలని అనుకుంటాడు. దూతలు కబురు మోసుకొచ్చినదే తడవుగా తన సైన్యంతో కలిసి పాండవులు నివసిస్తున్న ఉపప్లావ్యం నగరానికి ఆయన బయల్దేరతాడు. శల్యుడు భారీ సంఖ్యలో గల తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ముందుకు సాగుతుంటాడు. పాండవులు శల్యుడి సాయాన్ని కోరిన విషయం కౌరవులకు తెలుస్తుంది. శల్యుడు మహాబల సంపన్నుడు, అంతేకాదు ఆయన సైనిక బలం చాలా ఎక్కువ. అలాంటి ఆయనను తమ వైపుకు తిప్పుకోవడం మంచిదనే నిర్ణయానికి దుర్యోధనుడు వస్తాడు. అయితే పాండవుల విరోధిగా శల్యుడికి ఎదురుపడితే మొదటికే మోసం వస్తుంది. అందువలన ఒక పథకం ప్రకారం శల్యుడి మనసును గెలుచుకోవాలని దుర్యోధనుడు భావిస్తాడు. తన పథకాన్ని ఆ క్షణంలోనే ఆచరణలో పెడతాడు. శల్యుడి భారీ సైన్యం ఉపప్లావ్యం దిశగా ముందుకు కదులుతుంటుంది. అంతటి సైన్యానికి కూడా ఎక్కడబడితే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. ఆ సైన్యం ఎక్కడ మజిలీ చేయాలనుకుంటే అక్కడ ముందుగా జరిగిపోతున్న ఏర్పాట్లను చూసి శల్యుడు మురిసిపోతాడు. ఇంతమంది సైన్యం ఎక్కడా దేనికోసం వెతుక్కోకుండా, దేనికి ఇబ్బంది పడకుండా అంతా సేదదీరేట్టుగా ఇలా ఏర్పాట్లు చేయడం తేలికైన విషయమేం కాదు. అలా ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది పాండవులేనని శల్యుడు అనుకుంటాడు.